యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్డగూడూరు యూత్ కాంగ్రెస్ రెడ్ క్రాస్ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సేకరించిన రక్తాన్ని జనగామ జిల్లా రక్తనిధి కేంద్రానికి పంపించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ యాదాద్రి జిల్లా చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడంలో యువత ముందుండాలని, రక్తదానం చేయడం అంటే ఒకరికి ప్రాణదానం చేసినట్లే అన్నారు. రక్తం ఏ కర్మాగారంలో తయారు చేసుకోలేదని దానం చేయడం ద్వారానే సమకూరుతుందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి యువత రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉంటారని, కొత్త రక్తం ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటారన్నారు. సంవత్సరానికి 3 సార్లు కనీసం రక్తదానం చేసి యువకులకు ఎలాంటి గుండె జబ్బు రావడం కానీ, గ్యాస్మిస్ రావడం కానీ, బరువు తగ్గడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి వారు కంపల్సరిగా సంవత్సరానికి అర్హులైన ప్రతి యువకుడు రక్తదానం చేయాల్సిందిగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో నాయకుల పుట్టినరోజు కానీ, ఎవరైనా వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసే మంచిదని చెప్పి మేమందరం జిల్లా వైద్య ప్రచారం చేస్తూ ఇప్పటికీ దాదాపుగా మేము సంవత్సరానికి 28 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తూ ఇలా మేము స్టేట్లోనే మంది చెప్పడానికి తెలుస్తాము. మనకు రక్తదానం అనేది ప్రతి సంవత్సరానికి 4 సార్లు 3 నెలలకు ఒకసారి ప్రతి వ్యక్తి రక్తదానం చేయవచ్చు. ఈ రక్తదానం వల్ల మనం చేసిన రక్తము ఒక 4 ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ప్రతి యువకుడు దృష్టిలో ఉంచుకొని అతని ఆరోగ్యం మంచిది, మిగతా వాళ్ళకు కూడా ప్రాణదానం చేస్తారు. కాబట్టి అధికారుల రక్తదానం చేయాలనేది ప్రపంచం సత్యం. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు రక్తదానం చేయాల్సిందిగా కోరుకోవాలి.